కోదాడ మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు సోదరుడి కుమారుడు వేనేపల్లి దీపక్రావు మృతి బాధాకరమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని వేనేపల్లి చందర్రావు నివాసంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దీపక్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, చింతకుట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవిటి రామారావు, వేనేపల్లి వెంకటయ్య, రామినేని శ్రీనివాసరావు, వేనేపల్లి సతీష, గుండ పూనేని నాగేశ్వరరావు, అమ్మడి కర్ర శ్రీనివాసరావు, కందుల కోటేశ్వరరావు, షాబుద్దీన్, గంధం యాద్గిరి, కర్రి సుబ్బారావు, డేగ శ్రీధర్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మన వెనక్కి పోతే ఇవన్నీ ఫుల్ వస్తాయి. కొంచెం సైడ్ రారా. కొంచెం జరగండి, కొంచెం సైడ్ ఇవ్వండి. విలేకరులు కొంచెం